నగరంలోని టీటీడీ ఎస్వీ గోశాలలో గోవుల మృతిపై టీడీపీ ఎమ్మెల్యేలు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో గురువారం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎస్వీ గోశాలలో ఆవులు చనిపోయాయని ఆరోపించిన భూమన దాన్ని నిరూపించాలి అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి సవాల్ విసిరారు. గురువారం గోశాల దగ్గరికి బయలుదేరిన భూమన కరుణాకర్ రెడ్డిని ఇంటి వద్దే అడ్డుకున్నారు పోలీసులు. దీంతో ఆయన తిరుపతి ఎంపీ గురుమూర్తి, రోజా, మిగతా వైసీపీ నేతలతో కలిసి అక్కడే ఆందోళనకు దిగారు. అన్న మీకోసం వెయిట్ చేస్తున్నాము చాలాసేపటి నుంచి అని చెప్పినారు. నేను కూడా వెయిట్ చేస్తూనే ఉన్నాను ఉదయం నుంచి నాని, సుధీర్, కానీ నన్ను పంపటం లేదు. అంటే మీ పక్కన ఎవ్వడు ఒక్కరు లేరన్న పోలీసు వాళ్ళు, మీరు కావాలని చెప్తున్నారు అని. లేదబ్బా, ఇక్కడంతా చాలామంది పోలీసు వాళ్ళు ఉన్నారు, మీరు ఎస్కార్ట్గా అందించగలిగితే నేను రావటానికి సిద్ధంగా ఉన్నాను అని నేను చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు మేము పంపిస్తున్నాము అని అన్నారు. వాళ్ళు పంపలా. సనాతన ధర్మంలో గోమాతల్ని ప్రతిరోజు పూజించే మనము ఈరోజు వాటిని ఒక దుస్థితికి తీసుకొచ్చి అవి చచ్చిపోతుంటే దానికి కారణమైన వాళ్ళని శిక్షించండి, గోవుల్ని కాపాడండి అని బాధ్యతగా ఒక ఎక్స్ టీటీడీ చైర్మన్ గారు మాట్లాడితే ఆయన మీద కేసులు పెడతాం, ఆయన్ని నిర్బంధిస్తాం, ఆయన్ని అరెస్ట్ చేస్తాం. ఇదా మీ చిత్తశుద్ధి? మరోవైపు గోశాల దగ్గరకు చేరుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు భూమన గోశాల దగ్గరకు రావాలి అంటూ మరోసారి సవాల్ విసిరారు. ఆయన ఆరోపించినన్ని గోవులు ఎక్కడ చనిపోయాయో నిరూపించాలి అన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు, ఈ పిచ్చి వ్యవహారాలన్నీ కూడా చూస్తున్నారు. ఒక్కడే మళ్ళీ చెప్తున్నారు, అందరినీ నేను ఎమ్మెల్యే గారు పోలీసు వాళ్ళు ఎస్పీ కావాలంటే అడుక్కుంటా, ఇంకో ఎస్కాట్ ఇస్తా, అవసరం 10 మందిని తెచ్చుకో, 20 మందిని తెచ్చుకోరా, ఇబ్బందిలే. 100 ఆవులు చనిపోయిందని రికార్డు పూర్వంగా ప్రూవ్ చేయి, మేము ఒప్పుకుంటాం. నీ హయాంలో 5 ఏళ్ల కాలంలో ఎన్ని దూడలు చనిపోయినాయి, ఎన్ని ఆవులు చనిపోయినాయి, ఎన్ని చెట్లు నరికేసుకున్నారు, ఆఖరికి గోవుల పాలను కూడా డైవర్ట్ చేసుకున్నారు. నువ్వు చేసిన తప్పులన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి నీ పైన విచారణ జరిపి తగిన చర్య తీసుకుంటాడు. ఎస్వీ గోశాల బయట భూమన తనయుడు అభినయ్ రెడ్డి ఆందోళనకు దిగడంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత గోశాల దగ్గరకు చేరుకున్న తిరుపతి ఎంపీ గురుమూర్తి టీడీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. పోలీసులను అడ్డుపెట్టి భూమనను గోశాలకు రానివ్వకుండా చేశారు అని టీడీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఆయన అక్కడి నుంచి పంపేశారు. చివరికి టీడీపీ ఎమ్మెల్యేలు కూడా గోశాల దగ్గర నుంచి వెళ్లిపోయారు. అయితే భూమన కరుణాకర్ రెడ్డి గన్మెన్ తో పాటు గోశాలకు వెళ్లేందుకు తాము అభ్యంతరం చెప్పలేదని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాతో చెప్పారు. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.